అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మరొక మెయిన్ రోడ్‌కి జస్ట్ 300 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్‌లో ఉన్న నార్త్ ఫేసింగ్ 145 స్క్వేర్ యార్డ్స్ G+1 ప్రాపర్టీతో మేము ముందుకు రావడం జరిగిందండి. ఈరోజు మనం నాగారంలో ఉన్నాం. ఇక్కడ నాగారం ఎక్స్ రోడ్‌కి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్‌లో, మెయిన్ రోడ్ నుండి 300 మీటర్స్ డిస్టెన్స్‌లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుందండి. నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ఇంటి ముందు 30 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది. సో చుట్టూ ఇళ్ళే ఉంటాయి. ఆల్రెడీ సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజు, మున్సిపల్ వాటర్ లైను, ఎవ్రీథింగ్ అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ 25/52 డైమెన్షన్తో 145 గజాలు ఇల్లండి. 145 స్క్వేర్ యార్డ్స్ హౌస్. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా వస్తుందండి. ఫ్రంట్ ఫేసింగ్ 25 వస్తుంది. డెప్త్ వచ్చేసి 52 ఫీట్స్ ఉంటుంది. ఇక్కడ గేట్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే పార్కింగ్ అండి. ఈజీగా ఒక 2 కార్స్ పట్టేంత పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కింద 1 BHK ఉంటుందండి, పైన 2 BHK కన్స్ట్రక్షన్ ఉంటుంది. సో పార్కింగ్లో ఇచ్చిన ఫ్లోరింగ్ టైల్స్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి బోర్ ఉంటుందండి. అండ్ ఇక్కడ వాటర్ సంప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫుల్ సైజ్ వాటర్ సంప్ వస్తుందండి. ఇది ఈస్ట్ వైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. 2.5 ఫీట్ వైడ్ సెట్ బ్యాక్ ఏరియా అనేది ఈస్ట్ వైపు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది వెస్ట్ వైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. 1.5 ఫీట్ వైడ్ సెట్ బ్యాక్ ఏరియా అనేది వెస్ట్ వైపు ఉంటుంది. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ చుట్టూ కూడా టైల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. ఫుల్ టేక్వుడ్తో టేక్ మెయిన్ డోర్ అనేది వస్తుంది. హాల్లో ఇచ్చిన సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో గ్రానైట్ ఫినిషింగ్తో వస్తుంది హౌస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ టీవీ యూనిట్ ఉంటుందండి. ఇక్కడ వాష్ బేసిన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. టోటల్గా కంప్లీట్ అయిపోయి రెడీ టు మూవ్ కండిషన్లో ఉంటుంది హౌస్ ఇది బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లో ఇచ్చిన సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఈ బెడ్రూమ్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే 10/14 డైమెన్షన్తో బెడ్రూమ్ ఉంటుందండి. అటాచ్డ్ వాష్రూమ్ ఈ విధంగా ఉంటుంది. వెస్టర్న్ టాయిలెట్తో వస్తుందండి. అండ్ ఈ వాష్రూమ్ సైజ్ కూడా చూసుకున్నట్టయితే 7/4.5 డైమెన్షన్తో బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ అనేది ఉంటుందండి. అండ్ ఇటువైపు కిచెన్ అండి. కిచెన్లోనే ఇంటిగ్రేటెడ్గా పూజ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ పూజ ఏరియా డైమెన్షన్ కూడా 5/3.5 డైమెన్షన్తో పూజ ఏరియా అనేది ఉంటుంది. అండ్ ఇది సెమీ ఓపెన్ కిచెన్ అండి. ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుంది. ఈ కిచెన్లో కూడా సఫిషియెంట్ షెల్ఫ్స్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఈవెన్ ఇక్కడ లో రూఫ్ కూడా ఉంటుందన్నమాట. ఈ విధంగా లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. కిచెన్లో నుండి ఈస్ట్ వైపు ఒక డోర్ ప్రొవైడ్ చేశారండి. బయట వాష్ ఏరియా యూజ్ చేసుకోవడానికి ఒక డోర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వాష్ ఏరియా ఉంటుందండి. ఇది సౌత్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా. 1.5 ఫీట్ వైడ్ సెట్ బ్యాక్ ఏరియా అనేది సౌత్ వైపు కూడా ఉంటుంది. సో ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా అనేది వస్తుంది అనమాట. నార్త్ ఫేసింగ్ 145 స్క్వేర్ యార్డ్స్ అండి. సో కింద సింగిల్ బెడ్రూమ్ వస్తుంది అండ్ పైన డబుల్ బెడ్రూమ్ ఉంటుందండి. ఇవి స్టేర్స్. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో పాటు SS రైలింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి. టోటల్గా UPVC విండోస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందండి హౌస్ ఇంటీరియర్. ఇది ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ ఏరియా అండి. PVC సీలింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో ఇచ్చారండి. SS గ్లాస్ రైలింగ్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అండ్ ఇది టెర్రస్ పైకి వెళ్ళడానికి స్టేర్స్ అండి.
పైన హెడ్ రూమ్ కూడా గమనించవచ్చు. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ అండి. ఫుల్ టేక్ వుడ్తో మెయిన్ డోర్ ఉంటుంది. అండ్ ఈవెన్ పైన కూడా ఈస్ట్ వైపు ఒక గల్లీ ప్రొవైడ్ చేశారండి. ఇందులో కూడా టోటల్గా గ్రానైట్ ఫ్లోరింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హాల్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుందండి. చాలా బాగా వస్తుంది. హాల్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే 9/27 డైమెన్షన్తో హాల్ అనేది వస్తుందండి. సో ఫ్లోరింగ్ గ్రానైట్ కూడా గమనించవచ్చు. ఈ విధంగా వస్తుంది. ఇటువైపు డైనింగ్ ఏరియా వస్తుందండి. ఇది డైనింగ్ ఏరియా. అండ్ డైనింగ్ ఏరియాలోనే వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. టెన్ బై 12 డైమెన్షన్తో చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది వస్తుందండి. సో ఈవెన్ విండోస్ చుట్టూ కూడా గ్రానైట్ ఫినిష్ గమనించవచ్చు. ఈ విధంగా గ్రానైట్ గార్నిష్ అనేది వస్తుంది అన్నమాట. ఇటువైపు కామన్ వాష్రూమ్ ఉంటుందండి. ఇండియన్ టాయిలెట్తో వస్తుంది కామన్ వాష్రూమ్. ఫోర్ బై 6.5 డైమెన్షన్తో వస్తుందండి కామన్ వాష్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే 14/10 డైమెన్షన్తో వస్తుందండి. 10/14 డైమెన్షన్తో హాల్ అనేది ఉంటుంది. సారీ, మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ టాయిలెట్తో ఉంటుంది. 7/4 డైమెన్షన్తో వస్తుందండి ఈ వాష్రూమ్. ఇక్కడ పూజా ఏరియా అండి. సేమ్ 3/5 డైమెన్షన్తో పూజా ఏరియా అనేది ఉంటుంది. అండ్ ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుంది. ఈ విధంగా సేమ్ కింద ఎలా వచ్చిందో అలానే పైన కూడా వస్తుంది అనమాట. ఇక్కడ లో రూఫ్ ఉంటుంది. అండ్ ఈస్ట్ వైపు డోర్ అండి. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ అవన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. నాగారం సిగ్నల్కి జస్ట్ 500 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుందండి. 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మెయిన్ రోడ్కి అతి సమీపంలో ఉంటుందండి. నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ. చుట్టూ ఇల్లే ఉంటాయండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. నార్త్ ఫేసింగ్ 145 స్క్వేర్ యార్డ్స్ అండి. 25/52 డైమెన్షన్తో వస్తుంది. G+1 ప్రాపర్టీ అండి. 3 BHK ప్రాపర్టీ. కింద సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది, పైన డబుల్ బెడ్రూమ్ ఉంటుందండి. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 1.2 CRగా చెప్తున్నారండి. 1,20,00,000గా చెప్తున్నారు. 145 గజాల G+1 ప్రాపర్టీ 1,20,00,000గా చెప్తున్నారండి. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి. వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారు కూడా. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే అప్ టు 80% లోన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఎలాంటి FTL కానీ బఫర్ జోన్లో కానీ ప్రాపర్టీ లేదండి. క్లియర్ టైటిల్తో ఉంటుంది. మంచి రెసిడెన్షియల్ ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.